దేవుని రాజ్యములో ఎలాంటి వారికి చోటు లేదు అంటే అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, ఆడంగితనం గలవారు, ఇలాంటి వారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ పరలోక రాజ్యం నపుంసకులకు, ఇజ్రాయెల్కు కూడా ఉందంట. మరి ఇక్కడ ఆడంగితనం కలిగిన వాళ్ళకి లేదు అని అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి వెళ్ళాడు. నపుంసకుడికి దేవుని మాటలు అందించినప్పుడు అతను మారిపోయాడు. అతను మారి బాప్తిసం తీసుకున్నాడు. దేవుని ఆత్మతోనూ దేవుని జ్ఞానంతోనూ మనం నింపబడితే మనం ఎవరికి దేవుని మాటలు అందించినా ఖచ్చితంగా వారు మారిపోతారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు రక్షణ మార్గంలోకి నడిపించబడుతున్నారంటే అది మానవ జ్ఞానంతో, మానవ ఆలోచనలతో, మానవ తెలివితేటలతో చెప్తే వారు మారట్లా. దేవుని జ్ఞానంతో, దేవుని ఆత్మతో నింపబడితే కాన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ మార్గంలోకి నడిపించబడుతున్నారు. ఐథియోపియా దేశము నుండి యెరూషలేముకు వచ్చాడట దేవుణ్ణి ఆరాధన చేద్దామని. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అంటే రాణి అయిన కందకే కింద తన ధనాగారం అంతటిని కూడా కాపాడే వ్యక్తి. ఈయన ఐథియోపియుడు, నపుంసకుడు, ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన అంటే రాణి యొక్క డబ్బును మొత్తం కాపాడే బాధ్యత ఈ వ్యక్తికి ఉంది. అంటే అతను నపుంసకుడైనా చాలా బాధ్యత కలిగిన వాడు. డబ్బును ఎవరికి పడితే వారికి ఎవరు, నమ్మకస్తులైనటువంటి వారికి మాత్రమే డబ్బు ఇస్తారు, మంచి వారికి మాత్రమే అటువంటి బాధ్యతలు అప్పగిస్తారు. చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ధనాగారం అంతటి మీద ఈయన అధికారి. ఈయన సెలవు లేకుండా ఎవరు ఒక రూపాయి ఇయటానికి లేదు, తీయటానికి కూడా లేదు. ఈయన తనకున్నటువంటి పనులన్నింటినీ ప్రక్కన పెట్టుకొని ఐథియోపియా దేశము నుండి యెరూషలేముకు వచ్చాడు. ఐథియోపియా దేశము నుండి యెరూషలేముకు రావటానికి దాదాపు 4054 కిలోమీటర్లు 2 నెలలు ప్రయాణం చేస్తే కానీ ఆయన రాలేడు యెరూషలేముకి. ఇప్పుడు ఐథియోపియా దేశం దేని కింద ఉంది? ఆఫ్రికా కింద ఉంది. ఆఫ్రికా నుంచి యెరూషలేము వచ్చాడు ఆయన. యెరూషలేములో దేవాలయం ఉంది, అక్కడ దేవుణ్ణి ఆరాధిద్దామని వచ్చాడట. వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించాడు. అక్కడ ఒక బైబిల్ కొనుక్కున్నాడు. ఆ బైబిల్లో యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతూ ఉంటే ఆయన చదువుతున్నాడు కానీ ఆయనకేం అర్థం కావట్లేదు.